చెట్టునకు మంచు ఉన్నట్లని. కానీ హోషేయ ప్రవక్త ఒక మాట చెప్తుంది, దేవుడికి దేవాది దేవుడికి ఎంత ఇష్టం అంటే మన పట్ల దేవుడు ఎంతగానో ప్రేమ చూపిస్తూ మనకి మంచు ఉన్నట్లు మన తోడుగానే ఉండాలని ఆశపడుతుంది. మనము ఆయన తోడుగా ఉండాలని మనం ఆశ కలిగి ఉండాలి, కానీ మన ఆశ కలిగి ఉండట్లేదు. ఆమెకు చెట్టునకు మంచు ఉన్నట్లు వలె అంటుండు దృశ్యులకు. క్రీస్తు ప్రభు అంటుకొని ఉండాలి ఆమె కదా. దేవునికి స్తోత్రం. చూద్దాం మనము హోషేయ 14 చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతను పొందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబనాను పర్వతము దాని వేళ్లను తున్నునట్లు వారు తమ వేళ్లను తనుదురు. అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలివ చెట్టుకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగు, లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును. దేవునికి మహిమ కలుగుగాక. ఈ లెబనోను ఎంత సువాసన గలది ఉంటుందో అటువంటి జీవితము ఈ యొక్క దృశ్యాన్ని క్రీస్తుని అతుక్కొని ఉంటే ఒకవేళ కదా దేవునికి ఇష్టమైన జీవితం తను జీవించలేదు. దావీదంటాడు, దేవుని పొందు నాకు ధన్యకరం. కీర్తనలు 75:23 వచనం, 78వ అధ్యాయము కీర్తనలు 23వ వచనంలో దేవుని పొందు నాకు ధన్యకరం అంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మంచిగా ఉండాలని ఎంతో ఇష్టం కదా. మంచి పిల్లలు తల్లిదండ్రుల మాటలు వింటే తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారు. మన తండ్రి పరలోకపు తండ్రి మన మాటలు వినడానికి ఎంతగా ఇష్టపడుతుంది. మనము ఆయనతో ఉన్నప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తున్నట్ట. దేవునికి స్తోత్రం. అలాగే ప్రభు నీ దగ్గరికి వస్తాడు ఎప్పుడైతే నువ్వు ఆయనతో మంచిగా ఉండి ఆయన జీవితాన్ని నువ్వు జీవించినట్లయితే. దేవునికి స్తోత్రం. నీలో ఉండకుండా ఈ కొట్టివేయడానికి భయంకరమైన పరిస్థితులు ఏవైతే తలెత్తుతున్నాయో వాటన్నిటినీ కూడా నువ్వు పారదోలాలంటే ఆయనని అతుక్కొని ఉండాలి. ఆయన జీవితం నువ్వు జీవించాలి. మంచులా కరిగిపోయే మంచి మనస్తత్వము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచు మన జీవితాలలో చాలా పనిచేస్తుంది. మంచు మనకు కావాల్సిన దాన్ని ఎంతగానో చల్లగా, ఇప్పుడు మనకు కొంచెం ఎండ వచ్చిందంటే ఏం చేస్తాం, చల్ల నీళ్ళు వెతుక్కుంటాం కదా. చల్లదనం చాలా మంచిది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. కుటుంబంలో ప్రశాంతత అటువంటి చల్లదనాన్ని ఇస్తుంది. కుటుంబంలో నెమ్మది అటువంటి చల్లదనాన్ని ఇస్తుంది. క్రీస్తు ప్రభు నీతో నాతో జీవించడానికి ఎంతగానో ఇష్టపడుతుంది. చెట్టునకు మంచున్నట్లు మన జీవితాలతో ఆయన ముడి వేసుకొని ఉన్నాడు, కానీ మనము ముడి విప్పుకొని పరిగెత్తుతా ఉన్నాం. ఆదాముని అంటున్నా, ఆదాము నువ్వెక్కడా అంటే ఏమన్నాడు? హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటుండు? ఆదాము నువ్వెక్కడున్నావు అని అంటే, నేను ఈ చెట్టు చాటున దాక్కున్నా. ఎందుకు దాక్కున్నావు అంటే ఆయన చేసిన పొరపాటు ఏంటి? తినొద్దన్న పండు తినడం కదా. ఈరోజు నీ జీవితానికి కావలసిన ప్రతి దాన్ని సమకూర్చే ఆ మంచు క్రీస్తు ప్రభువే. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన నీ కోసం చేయడానికి ఎన్ని విషయాలు ఇష్టపడుతున్నాడు. దృశ్యలా చెప్తుండు, అమ్మా నేను నీకు మంచున్నట్లున్నాను. నీవు దేవుని బిడ్డవి, దేవుని జనాంగంలో జన్మించిన బిడ్డవి, దేవుడు పుట్టిన వంశంలో పుట్టిన బిడ్డవి. కాబట్టి నువ్వు ఆ చెడు మార్గాలు ఎంచుకోవద్దు అంటే కూడా ఆమె ఏం చేసింది? మంచు అంతా దులిపేసి తన యొక్క జీవితాన్ని స్వేచ్ఛగా జీవించడానికి ఎండిన స్థలానికి వెళ్ళిపోయింది. తన జీవితము ఎండిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తండ్రి యేసునికి స్తోత్రం. ఒక అద్భుతాచరకారాలు చేసిన తండ్రి మీ బిడ్డల్ని దీవించి ఆశిస్తూ చూపించి గొప్ప ధన్యత దయచి మీ మహిమతో నింపుతున్న వాళ్ళు స్తోత్రాలు చెల్లిస్తుంటారు. అన్ని రంగాలని బిడ్డలను ఆశీర్వదించి దీవించి సహాయత దయచి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.